సవారీకి దొరుకు బిడ్డ శవాలే లేసై బిడ్డ పేగుల్దీసి మెడల ఏసి ఆడుతాం బిడ్డ. ఇలా ఆడడానికి ముఖ్య కారణమైన అందరు ఇక్కడ ఉన్నాము. ఆయా షేర్ పాట గురించి చాలామందికి చాలా డౌట్లున్నాయి. తర్వాత పాటకు కూడా అంతే వైబ్ అవుతున్నారు. లిరిక్స్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. దాని వెనుక కష్టపడ్డ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సుధన్ మాస్టర్ కొరియోగ్రాఫర్, అట్లాగే సింగర్ జంగిరెడ్డి మరియు ఆకునూరి దేవయ్య. అందరం ఇక్కడున్నాం. మీకు క్లారిఫికేషన్ ఇచ్చి ఆ పాట వెనక మేము పడ్డ కష్టమేంది, మేము ఇప్పుడు ఎంత హైలో ఉన్నామో అవన్నీ మీకు చెప్పబోతున్నాము. ఆయా షేర్ గురించి ఈ షేర్లను అడిగి తెలుసుకుందాం మనం ఇప్పుడు. మాస్టర్ వెల్కమ్. ఫస్ట్ మీకు టాలీవుడ్కి వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇది డెబ్యూ తెలుగులో. అవును. తమిళ్ డెబ్యూ జననాయకన్ చేశారు అక్కడ విజయ్ గారితో, ఇక్కడ నాని గారితో. ఇది మీకు ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఏం చెప్పాలి, ఫీలింగ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. అన్ని దేవుడి దయ. నా కెరియర్లో ఫస్ట్ సాంగ్ విజయ్ గారితో, అండ్ మన తెలుగులో ఇది ఫస్ట్ సాంగ్ నాని గారితో. నేను ఇద్దరికి పెద్ద ఫ్యాన్, అండ్ వాళ్ళిద్దరితో పనిచేయడం అన్నది నాకు చాలా హ్యాపీ అండ్ డ్రీమ్ కూడా. ఎందుకంటే వాళ్ళ మూవీస్ అన్నీ అప్పటి నుంచి చూస్తున్నాము. ఇండస్ట్రీలో వాళ్ళతో ఎప్పుడైనా ఒకసారి పని చేయాలి అన్న థాట్ ఎప్పుడు మైండ్లో ఉన్నది ఒక కొరియోగ్రాఫర్గా. సో అది తమిళ్లో విజయ్ గారితో, తెలుగులో నాని గారితో ఇది ఫస్ట్ సాంగ్ జరగడం అన్నది చాలా హ్యాపీ అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్లస్. అసలు మీకు ఎట్లా వచ్చింది ఈ అవకాశం? అంటే ఈ సినిమా యా డైరెక్టర్ గారు మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు ఏంటి? ఈ సాంగ్ నాకు రావడానికి ఒకే ఒక రీజన్ శ్రీకాంత్ అన్న, ఆయన మాత్రమే. ఎందుకంటే దసరాలో నేను ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా పని చేసిన, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా. సో మూవీ అంతా ట్రావెల్ అయ్యాను. అప్పుడే మనం చేసిన పని చూసి శ్రీకాంత్ అన్న ఒకరోజు నువ్వు నాకు సాంగ్ చేయాలని చెప్పారు. సో ఆ చెప్పిన మాటని ఈ మూవీలో నిలబెట్టారు. నేను అన్నయ్యని ఫస్ట్ చూసినప్పుడే నువ్వు ఖచ్చితంగా ఈ మూవీలో సాంగ్ చేస్తున్నావు. అందరూ నన్ను నమ్మడానికి ముందే నన్ను నమ్మింది ఆ అన్నయ్యనే. సో ఆయన నమ్మి లేదు వాడు చేస్తాడు, వాడే ఈ సాంగ్ చేయాలని లాస్ట్ దాకా నా కోసం నించున్నది అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, ఇదంతా మీ వల్లే. శ్రీకాంత్ మ్యాడ్నెస్కి ఇంకొక మ్యాడ్ నువ్వు తోడేశావు, అందుకనే ఈ స్టెప్స్ అట్లా వచ్చినాయి. ఈ స్టెప్స్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. జంగిరెడ్డి ఫోక్ సింగర్గా మా అందరికీ సుపరిచితులు, తెలుగు రాష్ట్రాల్లో కాదు బయట కూడా ఎంతోమందికి సుపరిచితులు. జంగిరెడ్డిని ఈ సినిమాలో పాడించడం జరిగింది. నీ ఎక్స్పీరియన్స్ ఏంది? ఫస్ట్ అయితే నేను మీకు థ్యాంక్స్ చెప్పుకుంటాను మాయా. ముందుగా మాయా మా మామ, మేము మాయా అని పిలుచుకుంటాం. ఆ తర్వాత శ్రీకాంత్ అన్న గారు, అది ముఖ్యంగా ఈ పిల్లర్స్ ఉన్నారు మాకు. అంటే జనరల్గా ఎన్నో కొన్ని వేల కార్యక్రమాలు వేదికల మీద అటు అన్ని ప్రాంతాలలో, అటు రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ, యావత్ వేరే కంట్రీస్ కూడా పోయొచ్చినాం. అయితే ఈ పాట అంటే ఇంతకుముందు కూడా కొన్ని చేసినాము, కొన్ని పాటలు వచ్చినాయి కానీ అవి ఎంతవరకు వచ్చినాయి ఆగిపోయినాయి అట్లున్నాయి. అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మరి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ దాంట్లో నన్ను పాడించడం, తర్వాత నా దేవయ్యను కూడా వాడించడం, అది ఏంటంటే ఇంత అవుతుందని మనం అనుకోలేదు అసలు. అది ఏదో పాట పాడేటప్పుడు మాత్రం మంచి దమ్ ఉంది, చాలా బ్రహ్మాండంగా ఇది ముందుకు వచ్చు అనుకున్నాం, కానీ ఇంతలా వైరల్ అవుతుంది తెలియదు. కానీ నిజంగా ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి మా. థ్యాంక్ యూ. తర్వాత శ్రీకాంత్ అన్న గారికి థ్యాంక్స్ చెప్తున్నా. మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే జంగిరెడ్డి దసరా ధూమ్ధామ్ దోస్తాన్లో రెండో లీడ్కి మన దీక్షిత్కు వాయిస్ ఇచ్చింది. ఆ ధూమ్ధామ్ దోస్తాన్లో జంగిరెడ్డి ఫస్ట్ శ్రీకాంత్ దసరా సినిమాలో పాడించడం, ఆ వాయిస్ బాగా నచ్చి మళ్ళీ నేను గుర్తు చేస్తే ఈ సినిమాలో పూర్తిగా పాడే అవకాశం దొరికింది. శ్రీకాంత్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి నిజంగా. శ్రీకాంత్ అన్నకు థ్యాంక్ యూ అన్న. అట్లాగే జంగిరెడ్డితో పాటు దేవయ్య, ఆకునూరు దేవయ్య అసలు ఇక్కడ జానపద గాయకుడిగా చాలామందికి పరిచయమైన వ్యక్తి. ఈ సినిమాలో పాడడం నీకు కూడా ఎట్లా అనిపించింది? సూపర్ అది దృష్టిలో ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇది మహాసముద్రం. మరి ఈ అవకాశం రావడానికి మీరే ముఖ్య కారణం కాబట్టి బావగారికి శనార్థులు. వాస్తవానికి అద్భుతం. ఒక మంచి సినిమా, ఒక పాట ఎప్పుడైతే బయటకు వచ్చిన అప్పటి నుండే ఒక వైరల్గా చాలా యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ మొత్తం సోషల్ మీడియాలో అద్భుతమైనటువంటి వ్యూస్, మరి లైక్స్, ఎన్నో కామెంట్స్, అద్భుతమైన కామెంట్స్ ఇచ్చారు ప్రేక్షక దేవుళ్ళు. వారందరికీ మరి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం.
వాస్తవం అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు కాసర్ల శ్యామ్ గారికి, డైరెక్టర్ శ్రీకాంత్ వదల గారికి, ముఖ్యంగా శ్రీకాంత్ యా, మీ వాయిస్లు నచ్చి మిమ్మల్ని అనిరుద్ధ్ వరకు తీసుకుపోవడం, అనిరుద్ధ్ కూడా వీళ్ళ వాయిస్లు బాగా నచ్చి వీళ్ళతోనే పాడించాలి. ఎందుకంటే ఒక ఇంటెన్స్ ఉన్న ఒక వైల్డ్ ఫైర్ లాంటి సాంగ్ ఇది. దీనికి వీళ్ళ వాయిస్లు చాలా తోడ్పడతాయని చెప్పి వీళ్ళిద్దరిని పిలిచి అక్కడ పాడించాము మాస్టర్. చాలా అద్భుతం. థ్యాంక్ యూ. సూపర్. అయితే ఒక్కసారి ఈ ఇద్దరు పాట గొంతు కలిపితే మనం అక్కడి నుంచి మళ్ళీ ముందు పోదాం మన ఇంటర్వ్యూ. ఏ ఆడ ఈడ ఏడ చూడు బిడ్డ వనుకే పుట్టాలింక పడితేనే నా నీడా బొంద పెడుత మాలిక్నైనా కూడా వాని సావు రాసుకొచ్చిన దేవుని కాడా చల్ పుడుకుతుంది సారబట్టిలో మా కంట తడే జుంబలికే ఆయా మేరే షేర్ ఇక రాలుతుంది బొట్టు బొట్టులో నీ పంచతడే జుంబలికే ఆయా ఆయా షేర్ జడలు రో హడలు దడలు కొడుతరో తొడలు తీస్తరో తోలురో సబారీకి దొరుకు బిడ్డ సేవాలే తై బిడ్డ పేగులు తీసి మెడలగేసి ఆడుతాం బిడ్డ. అబ్బా, అసలు గొంతు ఎత్తుతూనే ఒక రకంగా ఉంది. చాలా చాలా బాగుంది మాస్టర్. మీకు యాక్చువల్గా మీరు ఆ స్టెప్ అవన్నీ చేసి మీరు డెమో తీసుకొచ్చారు శ్రీకాంత్ దగ్గరికి. నేను ఆ రోజు ఉన్నా, నాకు బాగా గుర్తుంది. ఆ రోజే అసలు ఆ స్టెప్ చూడంగానే అసలు మంట పుట్టేస్తుంది సోషల్ మీడియాలో, కానీ స్క్రీన్ మీద కూడా అదిరిపోద్ది అనుకున్నాం. మీరు ఆ స్టెప్పు నానిగారితో చేయించింది. తర్వాత అది చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు ఏదో గ్రాఫిక్స్ చేసి ఉంటారులే, లేదంటే గ్రీన్ మ్యాట్ పెట్టింటారు, ఇంకేదో పెట్టింటారు అని చెప్పి రకరకాలుగా మనల్ని మాట్లాడుతుంటారు కదా. మీరు అసలు ఆ స్టెప్ కంపోజ్ చేసింది, ఆ స్టెప్ షూట్ చేసింది, నానిగారి ఎఫర్ట్, అవన్నీ చెప్పండి మాస్టర్. ఖచ్చితంగా అది జనాలు కొంతమంది చెప్తున్నట్టు ఇది ఏదో సీజీలో చేశారు, లేదంటే తాడు పెట్టుకొని ఏదో చేశారు, అవి ఏమైనా అంటారు. అది అట్లా కాదు. ఇది ప్యూర్లీ నానిగారు హార్డ్ వర్క్. ఫస్ట్ మీరు చెప్పినట్టు మనం ఆ మూమెంట్ కంపోజ్ చేసి సాంగ్ అంతా షూట్ చేయడానికి నెల ముందే మనం ఫుల్ ప్రాక్టీస్ చేసి, ఎందుకంటే శ్రీకాంత్ అన్న ఎప్పుడు ఆయన్ని సాటిస్ఫై చేయడం అన్నది అంత ఈజీ కాదు, చాలా కష్టం. మనని త్రూ అవుట్ ఎండ్కి పుష్ చేస్తూ ఉంటారు, ఇంకేదో కావాలి. సో నెల అంతా మనం ఈ సాంగ్ కోసం ప్రాక్టీస్ చేసి శ్రీకాంత్ అన్న దాంట్లో ఉన్న బెస్ట్ స్టెప్ని, అది మీరు చూసినట్టు ఆ రోజు చూసి ఇది ఎలాగైనా ఈ స్టెప్ దీంట్లో పడాలి, మనకి ఇది కావాలని చెప్పి అది ఫిక్స్ చేసి నాన్నగారికి పంపించి, నాన్నగారు తర్వాత చూసి లేదు ఇది నేను ఖచ్చితంగా చేస్తానని ఆయన ప్రాక్టీస్ వచ్చారు. వి డిడ్ రిహర్సల్ చేసి ఆయన కష్టపడి, ఎందుకంటే మీకు తెలుసు మాకు తెలుసు, అవును, మనం దసరా నుంచి నేను డైరెక్ట్గా ఆయన చూస్తున్నా, ఆయన పని మీద ఆయనకున్న హార్డ్ వర్క్, ఆ డెడికేషన్ అన్నది. సో ఆయన అంత ఈజీగా దేన్ని ఇది ఊరికే చేద్దామని వదలరు, దాన్ని నేను ఎలాగైనా చేస్తా, కష్టపడతా అనేది. ఈ సాంగ్ రిహర్సల్ చేసినప్పుడు కూడా, ఈవెన్ షూట్లో ఉన్నప్పుడు కూడా ఆయనకి షోల్డర్ ఇంజురీ కానీ కొన్ని ఇష్యూస్ ఉన్నది, ముందు ఫైట్ జరిగి ఇష్యూ ఉన్నది. కానీ ఆయన ఒక్కసారి కూడా నాకు ఇది ఇష్యూ ఉంది, ఇంజురీ ఉంది, మనం దీన్ని తగ్గించుకుంటామా లేదంటే వేరేలాగా చేద్దామా అన్నది ఏం అడగట్లే. మాస్టర్ ఏదైనా పర్లేదు నేను ఇది చేస్తా, ఏ టైం అయినా పర్లేదు నేను ఇది నేర్చుకుంటాను, ఇది చేస్తాను, ఖచ్చితంగా ఇది నేను చేస్తానని చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇవి మీరు ఇప్పుడు లిరికల్ వీడియోలో చూసారు కదా, అది సింగిల్ షాట్, అది ఈవెన్ మనం కట్ కూడా చేయట్లేదు. ఒకసారి డైరెక్ట్గా వచ్చి సార్ ఇది షార్ట్